ఈ వీడియోని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే చూడండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకపోతే ఈ వీడియోని చూడకపోయినా ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ వీడియోని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్‌ని యూజ్ చేస్తేనే మీరు ఎప్పుడు చూడని ఒక లెవెల్ ఎక్స్‌పీరియన్స్ మీకు కలుగుతుంది. ఇంకా కథ మాల్‌రోబోట్ దగ్గరికి వచ్చింది. మాల్‌రోబోట్‌కి తన థర్డ్ పార్ట్ కూడా వచ్చింది. తను ఎంతో పవర్‌ఫుల్‌గా మారాడు. ఇంకా టైమ్ వార్ మొదలుపెట్టాల్సిన సమయం వచ్చింది. టైమ్ వార్‌ని ముగించాల్సిన సమయం కూడా వచ్చింది. బెన్ 10 కథకి ముగింపు చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది. ఇంకా చాలా ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు బెన్ 10 మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ వచ్చే సమయం వచ్చింది. ఇంకా టైమ్ వార్ మొదలైంది. మాల్‌రోబోట్ ప్లాన్ వర్క్ అవ్వాలి అంటే తనకి ఎన్ఎల్ఆర్ కావాలి. ప్రెజెంట్ యూనివర్స్‌లో ఉన్న ఒకే ఒక ఎన్ఎల్ఆర్‌ని సైఫన్ దగ్గర నుంచి బెన్ కాపాడి దాన్ని బ్లమ్మర్స్ వ్యాలెట్‌లోని పెడతాడు. కానీ అది అన్‌యాక్టివ్‌గా ఉంటుంది. దాన్ని యాక్టివ్ చేయాలి అంటే డ్రాప్ స్టార్ కావాలి. దీన్ని కూడా సైఫన్ దగ్గర నుంచి కాపాడి బెన్ బ్లమ్మర్స్ దగ్గరే దాస్తాడు. ప్రెజెంట్ తనున్న టైమ్‌లైన్‌లోని మాల్‌రోబోట్ బ్లమ్మర్స్ పైన అటాక్ చేసి దాన్ని తీసుకురావడం అంటే చాలా కష్టం. ఆ టైంలో గానీ బెన్ ఉంటే అది నియర్లీ ఇంపాసిబుల్. కానీ మాల్‌రోబోట్‌కి అది ఎలా అయినా కావాలి. సో దాన్ని దొంగతనం చేయడానికి కరెక్ట్ టైం కోసం చూస్తుంటే 2032లోని మ్యాక్స్ తాత రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు సన్ నుంచి వచ్చిన సోలార్ ఫ్రేమ్స్ వల్ల బ్లమ్మర్స్ సెక్యూరిటీ సిస్టమ్ అంతా కూడా ఆఫ్ అయిపోతుంది. సో ఆ టైంలో అయితే తనకి కావాల్సిన ఎన్ఎల్ఆర్‌ని, డ్రాప్ స్టార్‌ని ఈజీగా దొంగతనం చేయొచ్చు అని చెప్పి 2032లోకి టైం ట్రావెల్ చేస్తాడు. మ్యాక్స్ తాత రిటైర్మెంట్ ఫంక్షన్‌కి యూనివర్స్‌లో ఉన్న పెద్ద పెద్దోళ్ళందరూ కూడా వచ్చుంటారు. వాళ్ళతో పాటు బెన్ 10K, తన వైఫ్ అయిన కాయ్, వీళ్ళిద్దరి కొడుకైన కెనీ, కెవెన్, గ్వెన్, ఆ టైంలో ఎర్త్ ప్రెసిడెంట్ అయిన ముళ్ళపంది ఆర్జిత్ కూడా వస్తారు. వీళ్ళంతా ఉన్న స్పేస్ స్టేషన్ పైన మాల్‌రోబోట్ టైం ట్రావెల్ చేసొచ్చి ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేస్తూ ఎగ్జాక్ట్ టైం ప్రకారంగా సడ్డోర్‌ని దొంగతనం చేయడానికి పంపిస్తాడు. ఇంకొక వైపు సన్ నుంచి వచ్చిన సోలార్ ఫ్లేమ్స్ వల్ల బ్లమ్మర్ స్పేస్ స్టేషన్ మొత్తం కూడా షట్ డౌన్ అయిపోతుంది. అందరూ ఆ హడావిడిలో ఉంటే సడ్డోరా సైలెంట్గా వెళ్ళి ఎన్ఎల్ఆర్‌ని, డ్రాప్ స్టార్‌ని లేపేస్తుంది. కానీ డ్రాప్ స్టార్ రియల్ది కాదు, ఫేక్ ఉంటుంది. ఇదే విషయం మాల్‌రోబోట్‌కి చెప్తే మాల్‌రోబోట్ తన పవర్స్ తోటి స్పేస్ స్టేషన్ మొత్తం కూడా వెతుకుతుంటే ఆ విషయం గ్వెన్‌కి తెలుస్తుంది. ఇది మాల్‌రోబోట్ పని అని చెప్పి బెన్ 10Kని, కాయ్‌ని మాల్‌రోబోట్‌తో ఫైట్ చేయడానికి పట్టుకెళ్తుంది. మాల్‌రోబోట్ తన పవర్స్ తోటి ఆ డ్రాప్ స్టార్ ఆర్జిత్ దగ్గర ఉందని తెలుసుకొని దాన్ని పట్టుకురావడం కోసం ఎక్సోస్కల్ని పంపిస్తాడు. ఆర్జిత్ బ్రహ్మ హెడ్ క్వార్టర్స్ నుంచి దాన్ని లేపేసి దాన్ని ఒక నగలా వేసుకుంటాడు. ఎక్సోస్కల్ ఆ ముళ్ళపందిపైకి అటాక్ చేసి ఆ డ్రాప్ స్టార్ని తన దగ్గర నుంచి తీసుకొని దాన్ని యూజ్ చేసి చాలా పవర్ఫుల్గా మారి కెవిన్ వాళ్ళ పైకి అటాక్ చేస్తూ ఉంటాడు. బెన్ 10K, కాయ్, గ్వెన్ మాల్‌రోబోట్‌తో ఫైట్ చేయడానికి వెళ్తారు. అదే టైంలో బెన్ వాచ్ హ్యాండ్ ఇస్తుంది. సరే హ్యూమన్ ఫామ్లోనే హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందామని చెప్పి ముగ్గురు మాల్‌రోబోట్ పైకి అటాక్ చేయడానికి వెళ్తే మాల్‌రోబోట్ తన టైం పవర్స్ తోటి స్పేస్లోనే ముగ్గురికి స్టార్స్ని చూపిస్తాడు. వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు, వీడిని ఎలా ఓడించాలి అనే టైంలో బెన్ వాచ్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా ఇది హీరో టైం అని చెప్పి అటామిక్ ఎక్స్‌గా మారి మాల్‌రోబోట్ పైకి అటాక్ చేసిన తన టైం పవర్స్ తోటి బెన్ 2 తీసేస్తాడు. అటామిక్ ఎక్స్‌గా ఉన్న బెన్ తన ఫుల్ పవర్స్ని యూజ్ చేసిన మాల్‌రోబోట్‌ని ఓడించలేకపోతాడు. ఇంకా బెన్ని కాపాడడం కోసం అక్కడికి స్పానర్ వస్తాడు. అని బెన్ 10Kనే స్పానర్ని కాపాడాల్సి వస్తుంది. ఆ టైంలోని స్పానర్ బెన్ 10Kని నాన్న అని పిలుస్తాడు. ఇది విన్న బెన్ 10K, ఎవరు నువ్వు, నాన్న అని పిలిచావేంటి అని అడిగితే స్పానర్ తన మాస్క్ని ఓపెన్ చేస్తాడు. ఆ మాస్క్ వెనకతలు ఉన్నది తన కొడుకైన కెన్ టెనిసన్. బెన్కి ఒక్క నిమిషం షాక్. తన చిన్నప్పటి నుంచి తన్ని ఎన్నో వందల సమస్యల నుంచి కాపాడింది ఎందుకు పనికిరాడు అనుకుంటున్న తన కొడుకేనా, నా కొడుకు నాకన్నా సమర్థుడా, నువ్వు తండ్రికి మించిన తనయుడివి అని తనని అర్థం చేసుకొని ఇప్పటి నుంచి తన్ని నమ్మడం మొదలు పెడతాడు.
ఇన్నాళ్ళుగా నా వెనకుండి నన్ను నడిపిస్తుంది నా కొడుకే అని ఒక తండ్రిగా గర్వపడతాడు. కానీ స్పానర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలియక, "ఈ సూట్ ఏంటి? ఇదంతా ఎందుకు చేస్తున్నావు?" అని అడిగితే, "ఇదంతా ప్రొఫెసర్ పారాడాక్స్ పని" అని చెప్తే, దానికి బెన్ 10కే ఈ టైం బాంబ్‌ని ఆపాలంటే కేవలం ప్రొఫెసర్ పారాడాక్స్ వల్లే అవుతుంది. ప్రొఫెసర్ పారాడాక్స్‌ని అర్జెంట్‌గా ఇక్కడికి తీసుకురా అని చెప్పి దాన్ని పంపించి వాల్టర్ వాట్‌తో ఫైట్ చేస్తే వాల్టర్ వాట్ బెన్ 10కేని ఫ్రీజ్ చేసేస్తాడు. స్పానర్‌కి ఇదంతా ముందే ప్రొఫెసర్ పారాడాక్స్ చెప్పుంటారు. స్పానర్ ఈ టైంలోని టైం వార్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో తన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ టైం వార్‌ని ఆపాలన్నా, వాల్టర్ వాట్ ప్లాన్ సక్సెస్ అవ్వకుండా తన్ని ఫాలో చేయాలి అన్నా టైం సైకిల్స్ కావాలి అని పాస్ట్‌లో టైం సైకిల్స్ ఉన్న బెన్నీ రూక్‌ని ఫ్యూచర్‌లోకి వాల్టర్ వాట్‌తో ఫైట్ చేయడం కోసం తీసుకొస్తాడు. వాళ్ళకి ఎదురుగా ఎక్సోస్కెల్స్ అడ్డోరా వస్తారు. బెన్ వ్యాంపైర్‌గా మారి వాళ్ళతో ఫైట్ చేస్తుంటే వాల్టర్ వాట్ ఎక్సోస్కెల్స్ అడ్డోరా దగ్గరున్న డ్రాప్ స్టార్‌ని, ఎన్ఎల్ఆర్‌ని తీసుకొని తన దగ్గరున్న కొన్ని పార్ట్స్‌ని కలిపి ఎన్ఎల్ఆర్‌ని యాక్టివేట్ చేసి దాన్ని ఒక క్రోనోసేపియన్ ఎన్ఎల్ఆర్‌గా చేంజ్ చేస్తాడు. బెన్ రూక్ ఎక్సోస్కెల్స్ అడ్డోరాని ఓడించి వాల్టర్ వాట్ పైకి అటాక్ చేయడానికి వెళ్తే అప్పుడే కరెక్ట్ టైంలో ఇయాన్ అక్కడికి వస్తాడు. పాస్ట్‌లో ఇయాన్‌కి వాల్టర్ వాట్ ఇదే టైంకి రమ్మని చెప్తాడు. ఇయాన్ అంతా పర్ఫెక్ట్‌గా చేస్తాడు అని గెస్ చేసిన వాల్టర్ వాట్ తను వచ్చిన వెంటనే తన దగ్గర నుంచి టైం బీస్ట్‌ని తీసుకొని ఇయాన్ని మోసం చేసి బిగ్ బ్యాంగ్ కన్నా ముందు టైంకి బిగ్ బ్యాంగ్‌ని ఆపడం కోసం వెళ్తాడు. అప్పుడే అక్కడికి ప్రొఫెసర్ పారాడాక్స్ వచ్చి బెన్ వాళ్ళు పాస్ట్‌లో కాపాడిన టైం బీస్ట్ ఎగ్‌ని బెన్ వాళ్ళ టైం సైకిల్స్‌లో పెట్టి వాల్టర్ వాట్‌ని ఆపడం కోసం పంపిస్తాడు. బెన్ వాళ్ళు వాల్టర్ వాట్‌ని ఫాలో చేస్తూ తన పైన అటాక్ చేస్తూ ఉంటారు. బెన్‌కి తోలు ఎక్కువ కాబట్టి తన టైం సైకిల్ తోటి వాల్టర్ వాట్ వెహికల్‌ని గుద్దేస్తే 1773లోకి వెళ్ళి పడిపోతారు. దీనివల్ల వాల్టర్ వాట్ వెహికల్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. దీన్ని బాగు చేయడానికి ఆ టైంలో బెన్ 10 తోటి ఫైట్ చేయడానికి బెన్ 10కి మొగుడైన విలియాక్స్‌కి మెసేజ్ చేసి ఎర్త్ పైకి రప్పించి తన వెహికల్ బాగు చేసి తన పైన ఎవరు అటాక్ చేయకుండా చూసుకుంటే నీకు ఈ క్రోనోసేపియన్ టైం బాంబ్ ఇస్తా అని చెప్పి డీల్ చేసుకుంటాడు. ఇంకొక వైపు బెన్ వాళ్ళకి 1973లోని సూపర్ న్యాచురల్ క్రియేచర్స్తో ఫైట్ చేస్తున్న జార్జ్ వాషింగ్టన్ కనిపిస్తారు. బెన్ రూక్ మేమిద్దరం ఫ్యూచర్ నుంచి వచ్చామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎర్త్కి వచ్చిన విలియాక్స్ షిప్ కనిపిస్తుంది. ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే వాల్టర్ వాట్ పైన ఈగ కూడా వాలకుండా కాపలా కాస్తున్న విలియాక్స్ కనిపిస్తాడు. నేను కానీ విలియాక్స్తో ఫైట్ చేస్తే ఫ్యూచర్ గురించి తెలిసిపోతుంది, అలా చేయకూడదు అని చెప్పి బెన్ దాక్కుంటే నువ్వు ఏలియన్గా మారితే విలియాక్స్కి కనిపించవు కదా అని చెప్పి స్కడ్ ఐడియా ఇస్తాడు. ఇంకా బెన్ ఎక్స్‌లోరేట్‌గా మారి విలియాక్స్‌తో ఫైట్ చేస్తాడు. కానీ ఓడించలేకపోతాడు. మళ్ళీ ఇంకొక ఏలియన్‌గా మారి విలియాక్స్‌తో ఫైట్ చేస్తుంటే విలియాక్స్‌కి డౌట్ వస్తూ ఉంటుంది. ఒక ఏలియన్ ఇంకొక ఏలియన్‌గా ఎలా మారింది అని. వాల్టర్ వాట్ తన టైం బేస్డ్ వెహికల్‌ని బాగు చేసుకొని మళ్ళీ టైం ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా బెన్ విలియాక్స్‌ని ఓడిస్తాడు. జార్జ్ వాషింగ్టన్ హెల్ప్ తోటి విలియాక్స్‌ని ఎర్త్ నుంచి వెళ్ళగొడతారు. కానీ బెన్ ఏలియన్ నుంచి నార్మల్ ఫామ్‌లోకి మారడం విలియాక్స్ అది చూసేస్తాడు. ఒక నార్మల్ పర్సన్‌ని కూడా ఏలియన్‌గా మార్చే ఒక డివైస్ ఒకటి ఉందని, దాన్ని ఎలా అయినా సంపాదించాలి అని దాన్ని వెతకడం మొదలుపెడతాడు. బెన్ వాళ్ళు వాల్టర్ వాట్‌ని అడ్డుకోవడం కోసం మళ్ళీ టైం ట్రావెల్ చేయడానికి వెళ్ళే ముందు జార్జ్ వాషింగ్టన్ తోటి మీ టీం పేరుని ప్లమ్మర్స్ అని పెట్టుకుంటే మంచిది అని చెప్పి వాల్టర్ వాట్‌ని ఫాలో చేయడానికి వెళ్తాడు. కానీ బెన్ వాళ్ళు చాలా లేట్ అయిపోతారు. అయినా వాల్టర్ వాట్‌ని ఫాలో చేసుకుంటూ టైం స్టార్ట్ కాని ప్లేస్‌కి వెళ్తారు. ఆ ప్లేస్‌లో క్వాంటుమిలియా షిప్‌ని చూసి బెన్ వాళ్ళు షాక్ అయిపోతారు. బెన్‌కి రూక్‌కి ఏం చేయాలో తెలియక ఆ క్వాంటుమిలియా షిప్‌లోకి ఎంటర్ అవుతారు. రూక్ చిన్నప్పటి నుంచి క్వాంటుమిలియా ఎన్ఎల్ఆర్‌ని యూజ్ చేసుకుని యూనివర్స్‌ని నాశనం చేస్తాయన్న రూమర్స్ విని విని రూక్‌కి చాలా భయమేస్తుంది. ఏదైతే అది చూసుకుందామని ఆ షిప్ లోపలికి వెళ్తే క్వాంటుమిలియాస్ కనిపిస్తాయి. క్వాంటుమిలియాస్ 5th డైమెన్షన్‌కి సంబంధించినవి కాబట్టి వాటి ఫుల్ ఫామ్‌ని బెన్ వాళ్ళు చూడలేరు. బెన్‌కి ఎంతో ఫేవరెట్ అయిన స్మూతీస్ గాను రూక్‌కి తన ఫాదర్‌గా కనిపిస్తూ ఉంటారు. క్వాంటుమిలియాస్ మేము ఎన్ఎల్ఆర్ తోటి ఈ యూనివర్స్‌ని నాశనం చేయట్లేదు, క్రియేట్ చేస్తున్నామని చెప్తారు. అప్పుడే బెన్‌కి రూక్‌కి అర్థమవుతుంది. ఒక యూనివర్స్‌లో ఎన్ఎల్ఆర్‌ని యాక్టివేట్ చేస్తే అది యూనివర్స్‌ని నాశనం చేస్తుంది. యూనివర్స్ లేని ప్లేస్‌లో దాన్ని యాక్టివేట్ చేస్తే అది యూనివర్స్‌నే క్రియేట్ చేస్తుంది అని అర్థం చేసుకుంటారు.
ఇలాంటిదే మాల్టువర్ట్ ఇంకొక ఎన్ఎల్ఆర్ని తెచ్చాడు అని చెప్పి క్వాంటోమిలియస్కి చెప్తే మాల్టువర్ట్ ఉండే ప్లేస్లోకి క్వాంటోమిలియస్ తీసుకెళ్తారు. మాల్టువర్ట్ వాళ్ళు క్రియేట్ చేసిన ఎన్ఎల్ఆర్ని తీసేసి తను క్రియేట్ చేసిన క్రోనోసేపియన్ ఎన్ఎల్ఆర్ని ఆ ప్లేస్లో పెట్టేస్తాడు. అది యాక్టివ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అది కానీ యాక్టివ్ అయితే యూనివర్స్ అంతా కూడా డిఫరెంట్ ఏలియన్స్గా లేకుండా ఓన్లీ క్లాక్ వర్క్ ఏలియన్స్ మాత్రమే ఉంటాయి. పెన్ దాన్ని అడ్డుకోవడానికి వెళ్తే రూప్ మాల్టువర్ట్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ క్వాంటోమిలియా ఏలియన్స్ని దీన్ని ఆపండి అని అంటే మేము జస్ట్ ఇదంతా చూస్తూ ఉండాలి, దేనిలోకి ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్తారు. అయితే నేనేం చేస్తానో చూడండి అని చెప్పి పెన్ క్రోమోస్టోన్గా మారి దాన్ని తీయడానికి ట్రై చేస్తాడు. స్కర్డ్ ఏలియన్స్ పవర్స్ని ఇస్తుంది. ఆ పవర్స్తో బెన్ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ లేట్ అయిపోతుంది. అది యాక్టివ్ అయిపోయి కింద పడిపోతుంది. బెన్ ఏం జరిగితే అది జరిగింది అని చెప్పి దాంతో పాటే దూకేస్తాడు. ఎన్ఎల్ఆర్ కంప్లీట్గా యాక్టివేట్ అయ్యి ఆ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. మాల్టువర్ట్ నేను గెలిచాను అని అనుకుంటాడు. రూక్ అంతా అయిపోయింది అని అనుకుంటాడు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. బయటికి వచ్చిన ఎనర్జీ మళ్ళీ వెనక్కి వెళ్ళడం మొదలవుతుంది. బెన్ స్కడ్ ఇచ్చే పవర్స్ తోటి ఆ ఫ్లాష్ నుంచి సర్వైవ్ అయ్యి ఫీడ్బ్యాక్గా మారి ఆ పవర్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఎన్ఎల్ఆర్ నుంచి ఒక యూనివర్స్ని నాశనం చేసేసేంత పవర్ఫుల్ ఎనర్జీ బయటకు వస్తుంది. బెన్ దాన్ని కంట్రోల్ చేయడం కోసం తన దగ్గర ఉన్న ప్రతి ఏలియన్గా మారుతూ ఫైనల్గా ఫీడ్బ్యాక్గా మారి ఆ ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని ఆ ఎనర్జీ ద్వారా మాల్టువర్ట్ని నాశనం చేస్తాడు. మాల్టువర్ట్ తెచ్చిన ఎన్ఎల్ఆర్ని నాశనం చేసి క్వాంటోమిలియా క్రియేట్ చేసిన ఎన్ఎల్ఆర్ తోటి యూనివర్స్ని క్రియేట్ చేస్తాడు. అది చూడ్డానికి 2 కళ్ళు చాలవు. యూనివర్స్లో జీవాన్ని నింపడం కోసం క్వాంటోమిలియా స్కర్డ్ లాంటి పారాసైట్స్ని తీస్తాడు. తనలాంటి వాళ్ళని కలుసుకోవాలి అనే స్కర్డ్ కోరిక వల్ల బెన్ని స్కర్డ్ వదిలేద్దాం అనుకుంటాడు. ఇంకా బెన్ కూడా స్కర్డ్కి గుడ్ బై చెప్తే స్కర్డ్ నిన్నెప్పటికీ మర్చిపోలేను అని మళ్ళీ కలుద్దామని గుడ్ బై చెప్తాడు. క్వాంటోమిలియా వాళ్ళందరినీ కూడా యూనివర్స్లోకి వదిలేస్తాడు. కాలం ప్రారంభమయ్యింది. కథ మళ్ళీ మొదలైంది. యూనివర్స్లో జీవం పుట్టింది. బెన్ మళ్ళీ పుట్టాడు. బెన్కి వాచ్ దొరికింది. విల్గాక్స్ని ఓడించాడు. హైబ్రిడ్స్ నుంచి ఎర్త్ని కాపాడాడు. డ్రాగన్ నుంచి గ్యాలక్సీని కాపాడాడు. ఎన్నో వేల సార్లు యూనివర్స్ని కాపాడి ఒక గ్రేట్ సూపర్ హీరోగా మారి టైం వార్ని ఆపి మళ్ళీ యూనివర్స్ని క్రియేట్ చేయడానికి సాయం చేస్తాడు. మాల్టువర్ట్ నుంచి మళ్ళీ యూనివర్స్ని కాపాడతాడు. సమయం సక్రమంగా ప్రారంభం అయ్యేలా చేస్తాడు. టైం ప్రారంభం అవ్వడం వల్ల అక్కడికి ప్రొఫెసర్ పారాడాక్స్ వచ్చి క్వాంటోమిలియాకి ఈ గందరగోళం వల్ల సారీ చెప్పి నాశనం చేసిన మాల్టువర్ట్ పార్ట్స్ని యూనివర్స్ అంతా కూడా చల్లుతాడు. అలా ఈ బెంటన్ కథ ఎక్కడైతే మళ్ళీ మొదలైందో అక్కడే ముగిసింది. కానీ ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభాన్ని మొదలెడుతుంది. ఈ బెంటన్ కథ ఇక్కడ ముగిసిన మళ్ళీ బెన్ 10,000 కథ మొదలైంది. నా పని అయిపోయింది అనుకున్నారా? నిజానికి బెంటన్ టైమ్ లైన్కి దీన్నే ఫైనల్ పార్ట్గా అనుకున్నాను. కానీ బెంటన్ ఆమ్నివర్స్ తర్వాత బెంటన్ స్టోరీ ఏమైంది అని చెప్పి బెంటన్ 4 షోస్లో కూడా చాలా హింట్స్ని, చాలా స్టోరీ డీటెయిల్స్ని అయితే వదిలారు. వాటిని బేస్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ని చేయబోతున్నాను. నెక్స్ట్ పార్ట్లో బెంటన్ ఆమ్నివర్స్ తర్వాత బెంటన్ కథ ఏమైంది, బెన్ 10 నుంచి 10,000గా ఎలా మారాడు అనే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ తోటి బెంటన్ క్యారెక్టర్కి, బెంటన్ టైమ్ లైన్కి ఎండ్ కార్డ్ వేయబోతున్నాను. దాన్ని నేను చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాను. అలాగే బెంటన్ క్లాసిక్లోని కెన్ 10 అని చెప్పి ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ మన టైమ్ లైన్లోకి రాదు, వేరే ఆల్టర్నేటివ్ యూనివర్స్లోని ఆ స్టోరీ అంతా కూడా జరిగింది. సో రాబోయే ఎపిసోడ్లోని ఆ స్టోరీని నేను డిస్కస్ చేయను. సరే, కానీ అదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావురా అంటే నెక్స్ట్ పార్ట్లో ఇదంతా డిస్కస్ చేయడానికి టైం ఉండదు. మెయిన్గా వీడియో చాలా పెద్దగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా
బెన్ 10 టైమ్ లైన్ తర్వాత మన ఛానల్లోని బెన్ 10 క్యారెక్టర్ని బెన్ 10 సిరీస్ని ఎలా కంటిన్యూ చేయబోతున్నానో బెన్ 10 పైన కొత్త సిరీస్ని ఆ వీడియోలోనే అనౌన్స్ చేస్తాను. అది విన్న తర్వాత మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అలా ఉంటుంది. ఆ టైంలో నేను ఇలాంటి లాజిక్స్ అన్నీ మీకు చెప్తే అసలు మీ బ్రెయిన్లోకి అవి ఎక్కవు. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా. నిజంగా చెప్తున్నా, ఈ బెన్ 10 టైమ్ లైన్ కంటే తోపు సిరీస్ని మన ఛానల్లోని చేయబోతున్నాం. దానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ పార్ట్లోని అనౌన్స్ చేస్తాను. నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను. బెన్ 10 టైమ్ లైన్ తర్వాత మన ఛానల్లోని ఏ సిరీస్ని చేయబోతున్నానో గెస్ చేయడానికి ట్రై చేయండి. ఐ థింక్ ఎవరు గెస్ చేయలేరు. ఆ లెవెల్లో సిరీస్ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ మీకు త్వరగా కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం మీరు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టే ఇంత లేట్ చేశాను. ఇప్పుడు కూడా మీరు చేయకపోతే నెక్స్ట్ వీడియో నేను 1 year తర్వాత చేస్తా చెప్తున్నా.